జీజీహెచ్ లో అరుదైన చికిత్స. కాకినాడ పెద్ద ఆసుపత్రిలో మొదటిసారి ఒక అరుదైన ఆపరేషన్ ని న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ లో చేశారు. ఒక 58 సంవత్సరాల ఆడ వ్యక్తికి ఎడమ పక్క మెదడులో క్యాన్సర్ గడ్డ వచ్చింది. దానివల్ల ఆమెకు కుడి చేయి మరియు కాలు పక్షవాతం వచ్చింది. ఈ క్యాన్సర్ గడ్డను జీజీహెచ్ లో న్యూరో సర్జరీ వైద్యులు పేషెంట్ కి మత్తు లేకుండా సినిమా చూపిస్తూ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ తర్వాత పేషెంట్ పూర్తిగా కోలుకున్నారు. సినిమా చూస్తుండగా బ్రెయిన్ ఆపరేషన్. కాకినాడ చరిత్రలోనే ప్రథమంగా చేసిన జీజీహెచ్ కాకినాడ న్యూరో సర్జరీ టీం 55 ఏళ్ల మహిళా రోగి 15 రోజుల నుండి కుడి చెయ్యి కుడి కాలు యొక్క బలహీనతతో కాకినాడలోని జీజీహెచ్ యొక్క అత్యవసర విభాగానికి వచ్చింది. ఆమెను పరీక్ష చేసిన వైద్యులు ఆమెను జాయిన్ చేసి ఎంఆర్ఐ స్కాన్ చేయగా ఆమెకు ఎడం వైపు మెదడులో ఒక కణితి ఉందని న్యూరో సర్జన్ల బృందం గుర్తించారు. అది క్యాన్సర్ కణితిలా ఉన్నదని అత్యవసరంగా తొలగించాలని రోగికి వివరించారు. అనంతరం నా పేరు డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి అండి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ న్యూరో సర్జరీ, జీజీహెచ్ కాకినాడ, రంగరాయ మెడికల్ కాలేజ్. నిన్నటి రోజున ఒక 58 ఏళ్ళ ఆవిడకి తలలో గడ్డ ఉందని గుర్తించి దానికి ఆపరేషన్ చేసి తొలగించామండి. గడ్డ వచ్చి ఎడం వైపు బ్రెయిన్లో ఉంది. ఆ ఏరియా వచ్చి కుడి చెయ్యి కుడి కాల్ని కంట్రోల్ చేస్తాం. సో దాని గురించి అని చెప్పి మేము అవేక్ క్రేనియోటమీ అని చెప్పి ఒక సర్జరీని ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. దాని ప్రకారం ప్రొసీడ్ అయ్యాము. ఈ అవేక్ క్రేనియోటమీ వచ్చి చాలా తక్కువ సెంటర్స్ లో అరుదుగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన ఉభయ గోదావరి జిల్లాలు కానీ చుట్టుపక్కల 4-5 జిల్లాల్లో ఇదే మొదటి సర్జరీ అండి. ఇక్కడ ఈ ఆపరేషన్ చేసేటప్పుడు పేషెంట్ పూర్తిగా మెలకువలోనే ఉంటారు. ఎటువంటి మత్తు లేకుండా చిన్న మత్తు అంటే చర్మం వరకు మత్తు ఇచ్చేసి ఆపరేషన్ చేస్తాం. సో ఆవిడ ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఆవిడకి కావాలని చెప్పి సినిమా చూస్తానని చెప్పి అంటే వాళ్ళకి సినిమా చూపిస్తూ అదుర్ సినిమా చూస్తూ జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా చూస్తూ ఆవిడ నవ్వుకుంటూ ఉన్నారు. మేము వెనక నుంచి తలలో గడ్డని పూర్తిగా తొలగించాము. ఈ ప్రకారంగా చేయడానికి గల కారణం ఏంటంటే మనకి రియల్ టైంలో ఎంతవరకు గడ్డ తీస్తున్నాము, ఎంతవరకు నార్మల్ బ్రెయిన్ దగ్గరికి వెళ్తున్నాము అనేది మనకి ఒక అవగాహన వస్తుంది. సో ఫర్దర్ గా నార్మల్ బ్రెయిన్ డ్యామేజ్ అవ్వకుండా గడ్డను పూర్తిగా తీయడానికి ఈ ప్రకారమైన ఆపరేషన్ బాగా ఉపయోగపడుతుంది.